వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉన్నా. ఇప్పుడు టైం 10 అవుతుంది నైట్. సో ఫేస్ కనిపించట్లేదు అని చెప్పి పైకి చేసిన. సో బ్యాక్ సైడ్ ఉన్నది కాచిగూడ రైల్వే స్టేషన్. ఆల్రెడీ నాది యలహంక ట్రైన్ మిస్ అయిపోయింది 9:05ది. సో ఇప్పుడు నైట్ ఒకటి ఉంది 1:10కి జబల్పూర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ ట్రై చేస్తా ఈరోజు. సో ఎంతవరకు చూపించగలుగుతానో నాకు తెలీదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫుల్ ఉంటుంది. అక్కడి నుంచి వస్తూ ఉంటుంది కదా, చాలామంది యూపీ బీహార్ వాళ్ళే ఉంటారు. ఆల్మోస్ట్ ఎంతైతే అంతే నేను ట్రై చేస్తా రైల్వే స్టేషన్స్ కవర్ చేయడానికి. చాలా రోజుల తర్వాత జర్నీ ఇప్పుడు అవుతుంది అనమాట. సో చూద్దాం. ఇది కూడా జనరల్ కోచ్లో ఉంటుంది. చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంటుంది జనరల్ కోచ్లో. సో ఎట్లుంటుందో నేను చూపిస్తా. ఇప్పుడైతే టికెట్ తీసుకోవడానికి ఇంకా 3 hours టైం ఉంది, చాలా టైం ఉంది ఇంకా. సో అప్పటి వరకు స్టేషన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే అక్కడ బ్యాక్ సైడ్ ఒక క్యాంటీన్ ఓపెన్ చేశారు, ఎక్స్ప్రెస్ అని ఏదో ఉంది సంథింగ్. సో అక్కడ ఏమైనా ఫుడ్ ట్రై చేయొచ్చు మనము ఒకవేళ వస్తుంటే. ఇప్పుడు లేకపోతే స్టేషన్ బయట కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి హోటల్స్. ఈరోజు సాటర్డే 15th 2024. సో వర్షాలు అయితే ఇంకా స్టార్ట్ అయితే అంత బాగా కాలేదు హైదరాబాద్లో. బెంగళూరులో అయితే చాలా వర్షం పడుతుంది. సో ఒక టిఫిన్ అయితే తెచ్చుకున్నా, వాటర్ బాటిల్ తెచ్చుకున్నా, అంతే, ఏం తెచ్చుకోలేదు. సో చూడాలి ఎట్లయితుంది అనేది. నేను ఏమేమి ఉంటుందో నేను అప్డేట్ ఇస్తూ ఉంటా. ఇక్కడైతే ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ బస్ స్టాప్లో కూర్చున్నా యాక్చువల్లీ. అక్కడేమో టికెట్ తీసుకోవాలి 12 తర్వాత. సో బ్యాగ్ ఇక్కడే పెట్టిన. గుడ్డన్నం ఉంటే అది కట్టుకొని వచ్చేసిన అనమాట. సో ఏముండదు మనది, సింపుల్గా పక్కన గల్లీలోకి వెళ్ళినట్టు వెళ్ళిపోతాము బయలుదేరి. మన హైదరాబాద్ ఆర్టీసీ బస్ లైట్ వల్ల సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు బస్ స్టాప్ ఖాళీ అయిపోతే ఎలగొట్టేస్తారు. ఎలగొట్టంగానే ఆడికి వెళ్ళిపోతాయి. రైల్వే స్టేషన్ పోయి కూర్చుంటా. ఏం చేస్తాం మళ్ళీ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఉందని కూర్చున్నప్పుడు 5 స్టేషన్ లోపలికి వచ్చేసిన. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడ కాఫీ షాప్ దగ్గర ఉన్నా. టికెట్ ప్రైస్ చూసుకోవచ్చు, ఓన్లీ 205 rupees. అది జబల్పూర్ నుంచి వస్తుంది ట్రైన్. సో ఎట్లుంటుందో చూడాలి ఇప్పుడు. ట్రైన్ నెంబర్ 12194. సో జబల్పూర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చిన. ఇటు సైడ్ అన్నీ ఇటు జనరల్ అనమాట ఇక్కడ నుంచి. సో బ్యాక్ సైడ్ 2 ఉంటాయి జనరల్. సో ఇక్కడ అంతా పబ్లిక్ లేదు. సో ఫస్ట్ ఒకసారి ముందుకెళ్ళి చూసేద్దామా అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళిపోతే ట్రైన్ రావచ్చు అక్కడికి వెళ్ళే వరకు. ఇది S1. అక్కడ 2 జనరల్ కోచెస్ ఉన్నాయి. అందులో ప్లేస్ దొరకడం అనేది ఇంపాసిబుల్ ఎట్లో. సో అటు సైడ్ ఒకసారి చూసేద్దామా అనుకుంటున్నా. మరి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసిన. అటు సైడ్ మొత్తము రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి GS జనరల్ స్టార్ట్ అవుతుంది. కానీ ఫ్రంట్లో అయితే మరీ దారుణంగా ఉన్నట్టుంది, ఫుల్ ఉన్నారు. సో దీనికన్నా అక్కడే బెస్ట్. ఇక్కడ యూపీ బీహార్ వాళ్ళు కూడా చాలా ఉన్నారనమాట. అంటే మనము కనీసం లోపల కూర్చోలేము. సో నేను ముందుకెళ్ళిపోతున్నా. బెంగళూరు అంటేనే తెలుగు వాళ్ళు, ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేస్తుంది, చాలా లేట్గా వస్తుంది ట్రైన్. ఆల్మోస్ట్ 1 hour డిలే అని అనొచ్చు మనము. సో ఎలక్ట్రిక్ అన్నమాట అది. సో జనరల్ కోచ్ చూసుకుంటే ఫుల్గానే ఉంది, బాగానే ప్యాక్ అయిపోతుంది ఇప్పుడు. సో ఫుల్ ప్యాకెడ్గా వెళ్తుంది. సో అట్లే వెళ్ళాలి ఇప్పుడు, తప్పదు. చూద్దాం, మార్నింగ్ వరకు అన్నా ఖాళీ అయిపోతే అప్పుడు నేను షూట్ చేస్తాను. సో ఇప్పుడు కుదిరితేనే షూట్ చేస్తాను, లేకపోతే చేయలేను. ఇందులో 3rd ఎకనామీ కోచ్ కూడా ఉంది. అండ్ ఫస్ట్ AC, సెకండ్ AC, థర్డ్ AC. ఇంకోటి ఏంటంటే స్లీపర్ అండ్ 4 జనరల్ కోచెస్ ఉంటాయి. నేను ఎక్కేటప్పుడు షూట్ చేసిన అంటే ఇక ముందు షూట్ చేయడానికి నేను ఉంటాను, నా ఫోన్ అన్నా ఉండదు. సో అందుకనే లెట్స్ ఫస్ట్ ఎక్కుతామన్నమాట. లేకపోతే వీళ్ళు ఎట్లా ఎక్కుతారో చూద్దాం మనం ఫస్ట్.
సో వీళ్ళైతే ఇప్పుడే మొత్తం ఫుల్ చేసేస్తున్నారు. సో అటు సైడ్ వచ్చింది, వీడు వేయడమే దరిద్రంగా వేసిండు. సో సస్తున్నారు ఎక్కడానికి, దిగేటోళ్ళని దిగని చూసుకోవచ్చు. ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, ఆల్రెడీ పండుకొని ఉన్నారు అనమాట. సో చూసుకోవచ్చు ఇట్లా పండుకొని ఉన్నారు సో చాలా మంది ఇట్లా పండుకొని ఉన్నారు చూసుకోవచ్చు. చాలా మంది పండుకొనే ఉన్నారు అనమాట. సో కింద కూడా మరీ ప్లేస్ లేకుండా కూర్చున్నారు. ఇప్పుడు ఎక్కిన వాళ్ళకి ప్లేస్ లేకుండా సో చూసుకోవచ్చు అందరు కింద కూర్చున్నారు. సో నేను కూడా కూర్చున్నా. This is Superfast Express has been started from Kachiguda railway station. Just you can see from there. I am seated down. So now just started from Kachiguda railway station. This is departure. I will shoot morning. Because Yashwantpur will arrive at 1:30 after 1 o'clock. So నెక్స్ట్ ఇది షాద్నగర్ జడ్చర్ల అసలు ఆగదు ట్రైన్. సో ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది. 16 జూన్ సండే ఈరోజు. నాకైతే జస్ట్ కిందే కూర్చున్నా. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది కోచ్, కానీ కర్నూలు వస్తుంది ఇప్పుడు నెక్స్ట్. సో గద్వాల్ జంక్షన్ ఒక్కటే వచ్చింది. గద్వాల్ జంక్షన్ తర్వాత ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది, మొత్తము కర్నూలు వస్తుంది. దీని తర్వాత ఇంకా స్టేషన్స్ ఉన్నాయి, మొత్తం 6 స్టేషన్స్. సో డోర్ దగ్గరికి వెళ్ళి నించుంటాయి ఇప్పుడు మొత్తం యశ్వంత్పూర్ జంక్షన్ వరకు. చూద్దాం మరి ఎట్లయితుంది అనేది. ఇట్లా పండుకున్నారు కానీ కొంచెం జరగమంటే జరగట్లేదు, లేవట్లేదు ఎవరు. సో కింద కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడే టీ వచ్చింది. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ టీ వచ్చింది. నార్త్ డైరెక్షన్ నుంచి వచ్చే ఏ ట్రైన్లో చూడవచ్చు. అక్కడ ఉయ్యాల కట్టింటున్నారు, సేమ్ అది కంపల్సరీ ఉంటుంది. ఇది ఇంకా ఏం లేదు. మొత్తం బీహార్, యూపీ నుంచి వచ్చే ట్రైన్స్ అయితే మరీ దారుణంగా ఉంటాయి.
నానా తంటలు పడి ఇప్పుడే నేను ఇంత పబ్లిక్ని దాటుకొని వాష్రూమ్లోకి వచ్చిన. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి. నో స్మోకింగ్ అంటే వీళ్ళు ఇక్కడ వచ్చి స్మోకింగ్ చేస్తారనమాట. సో ఇట్లా ఎక్స్టింగ్విషర్స్ లాంటిది అండ్ ప్రాపర్గా ఉంది మొత్తము సెటప్ అయితే బాగానే ఉంది. వాటర్ వస్తున్నాయి అండ్ ఇంత పెద్ద మిర్రర్ ఉంది. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా. ఇప్పుడు టైం 6 కాబోతుంది అనమాట, 10 minutesలో. సో దీన్ని యూజ్ చేసిన తర్వాత ప్రాపర్గా క్లోజ్ కూడా చేయాలి. సో చూడొచ్చు, ఇట్లా ఇక్కడ కూడా హ్యాంగర్స్ ఉన్నాయి అండ్ లైట్ ఉంది ఒకటి. ఇదైతే క్లీన్గా ఉండదు ఎట్లో, అది మామూలే. సో ఇక్కడ ఫ్లష్ బటన్ ఇచ్చారు, బాగానే ఫ్లష్ బటన్ ఇచ్చారు కానీ ఏం పని చేయట్లేదు నార్మల్గా. ఇక్కడ హ్యాండ్ అనమాట కూర్చోడానికి అండ్ మాకు వాటర్ ఆప్షన్. ఇది వాష్రూమ్ టూర్ జబల్పూర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో. సో నెక్స్ట్ కర్నూలు వస్తుంది, నేను కర్నూలు నుంచి చూపిస్తాను మీకు షూట్ చేసి. తుంగభద్ర రివర్, జస్ట్ కర్నూలు సిటీ రావడం కన్నా ముందు ఉంటుంది ఇది. సో మిస్ అయిపోయింది. ఇక్కడ నుంచి సిటీ స్టార్ట్ అయిపోతుంది. సో సిటీలో ఎంటర్ కాగానే స్టేషన్ ఉంటుంది. ఈ దరిద్రమైన చాయ్ తాగుతున్నాం, ఏం బాగాలేదు, మొత్తం వాటర్ ఉంటుంది అనమాట. సో టీ అయితే వాటర్ ఉంటుంది. ఏషియన్ కోచ్లో వచ్చేసిన. ఏదో మార్నింగ్ అయింది కాబట్టి తాగాలి కాబట్టి తాగుతున్నా. సో ఇంత కష్టపడి ఇంత ఎఫెక్ట్ వేసి నేను వీడియో తీస్తున్నందుకు మీరు కంపల్సరీగా చూడండి మొత్తం వీడియో. చాలామంది చూడరు. సారీ అన్న, జనాల మీద పడిపోతుంది. ఒక నిమిషం. ఆల్మోస్ట్ 1 hour లేట్గా కర్నూలు సిటీకి చేరుకుంది ట్రైన్. స్టేషన్ కోడ్ KRNT అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది, డివిజన్ హైదరాబాద్. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అండ్ ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వస్తుంది స్టేషను. సో ఇక్కడ అయితే చాలా ఎంటీ అయిపోయింది కానీ ఇక్కడ నుంచి కూడా చాలా మంది బోర్డ్ చేస్తున్నారు. సో నాకు కూర్చోడానికి దొరికినా దొరకకపోయినా నేనైతే ఇక్కడ నుంచి కంటెంట్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు టైం 6:03 అవుతుంది. 6:04 అవ్వగానే బయలుదేరింది కర్నూలు సిటీ నుంచి ట్రైన్ అయితే. సో ఇంకా కర్నూలులోనే ఉన్నాము. యశ్వంత్పూర్ జంక్షన్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో ఇవి 2 partsలో వచ్చినా రావచ్చు మేబీ, ఎందుకంటే చాలా లాంగ్ అవుతుంది వీడియో. ఒక 2 minutes వీడియో చూడరు మీరు. సో ఇంకా మొత్తం వీడియో ఎక్కడ చూస్తారు కానీ నేను 2 partsలో అయితే దీన్ని డివైడ్ చేస్తున్నా. సో దీని తర్వాత నుంచి వచ్చే మొత్తము స్టేషన్స్ part 2లో వస్తాయి. మొత్తం 6 స్టేషన్స్లోనే హాల్ట్ ఉంటుంది ట్రైన్కి, కానీ చాలా డిలేగా రన్ అవుతుంది ట్రైన్ అయితే. ప్లాట్ఫామ్ నెంబర్ 9కి వచ్చింది ట్రైన్. సో ఇప్పుడైతే తెల్లారుతుంది. 1:30 వరకు మనం చేరుకుంటాము బెంగళూరు సిటీలోని యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ part 2 వీడియో చూడటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. part 2 కంపల్సరీ చూడాలి. సో మీకోసమే నేను ఇంత రిస్క్ తీసుకుంటున్నా. ఇప్పుడు పడిపోయేంత అక్కడ నిల్చున్నాను నేను అన్నమాట.
సిటీలో ఉంటుంది అన్నమాట. ఇది ఒక్కటే ఉంటుంది, దీని తర్వాత అవుట్ సైడ్లో పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. స్కై స్క్రీపర్స్ కట్టున్నారు. సో ఇంకేంటి